Good morning, students. This is our Ramesh sir. My YouTube channel, Accountancy Ramesh Accountancy Classroom. Okay, today I am explaining about three column cash book or cash and bank and discount column book. మనకి ఈ త్రీ కాలమన్ క్యాష్ బుక్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బీకామ్ ఫస్ట్ సెమిస్టర్లో మనకు వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మార్క్స్ కూడా దీనికి 10 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇంటర్మీడియట్లో ఎలా అయితే 10 మార్క్స్ ఉంటుందో ఈ త్రీ కాలమన్ క్యాష్ బుక్కి బీకామ్ ఫస్ట్ ఇయర్లో కూడా అలానే 10 మార్క్స్ ఉంటుంది సెమిస్టర్ ఎగ్జామ్స్లో. ఇక్కడ మనం చూసినట్లయితే త్రీ కాలమన్ క్యాష్ బుక్ ఆర్ క్యాష్ బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమన్ క్యాష్ బుక్. ఓకే, ఇది ముందుగా చూసినట్లయితే త్రీ కాలమన్ క్యాష్ బుక్ అనేది క్యాష్ బుక్కి సంబంధించింది. ఎందుకంటే క్యాష్ బుక్ అనేది సహాయక చిట్టాలు సబ్సిడరీ బుక్స్కి సంబంధించినవి. సహాయక చిట్టాలు మనవి 8 టైప్స్ ఉంటాయని చెప్పుకుంటాం. ఓకే, క్యాష్ బుక్ అంటే అందులో ఒకటి చూస్తే 8 టైప్స్లో పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, బిల్స్ పేబుల్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, జర్నల్ ప్రాపర్ అండ్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ అగైన్ సబ్ కేటగిరీస్ ఏంటవి మనకి జనరల్ బుక్, 2 కాలమన్ క్యాష్ బుక్, 3 కాలమన్ క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్. 3 కాలమన్ క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే 3 కాలమన్ క్యాష్ బుక్ చూద్దాం. A three column cash book, also known as a triple column cash book, contains three money columns on both debit and credit sides. అంటే మనకి ఫార్మేట్ని అబ్జర్వేషన్ చేస్తే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ మనకి 3 కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్నే మనం త్రీ కాలమన్ క్యాష్ బుక్ 3 అనే నెంబర్తో పిలవడం జరిగింది. కారణం ఏంటంటే క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, డిస్కౌంట్ కాలం. ఏ ట్రాన్సాక్షన్ అయినా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఏ ట్రాన్సాక్షన్ అయినా అంటే సార్ ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్, నగదు వ్యవహారాలను మాత్రమే రికార్డ్ చేయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ దిస్ బుక్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ నోట్ చేయకూడదు. ఎటువంటి అరువు వ్యవహారాలను ఈ 3 వరుసల నగదు చిట్టాలో రాయకూడదు. ఎటువంటి వ్యవహారాలు రాయాలి? ఓన్లీ ఎంటర్డ్ ఇంటూ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే, యు ఆర్ రికార్డెడ్ టు క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ చెప్పుకోవాలి అంటే కాంట్రా ఎంట్రీ అనేది కీలకం. కాంట్రా ఎంట్రీ అనేది మనకి చూద్దాం. కాంట్రా ఎంట్రీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ట్రాన్సాక్షన్స్ దట్ ఇన్వాల్వ్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్. కాంట్రా ఎంట్రీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాంట్రా ఓచర్స్. In simple words, we can say that contra entry is any transaction involving a transfer of cash between two cash accounts or between a cash account to a bank account or even between a bank account to another. The contra entry means ఏవైతే క్యాష్ టు బ్యాంక్, బ్యాంక్ టు క్యాష్ అండ్ చెక్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వ్యవహారాలను మనము కాంట్రా ఎంట్రీ అంటాం. తెలుగు మీడియం వరకు చూస్తే ఎదురు పద్దు అంటే ఎదురు పద్దు మనకి 3 రకాలుగా ఉంటుంది. కాంట్రా ఎంట్రీ 3 టైప్స్లో రాయడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్కటి చూద్దాం. కాంట్రా ఎంట్రీ మనకి ఎదురు పద్దుగా చెప్పడం జరిగింది, 3 టైమ్స్లో రాయడం జరిగింది. వెన్ డూ వీ హ్యావ్ కాంట్రా ఎంట్రీ? When have a contra entry when both cash and bank account are affected at the same time in any one transaction in the business. Such transactions that are related to contra entry are as follows. అంటే కాంట్రా ఎంట్రీ 3 టైప్స్లో ఫాలో అవుతుంది. ఎందుకంటే ఎలానో చూద్దాం. వెన్ క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఎప్పుడు వస్తుందండి? కాంట్రా ఎంట్రీ బ్యాంక్కి వెళ్ళి మనం వ్యాపార నిమిత్తం డబ్బులు తీసుకున్నప్పుడు వస్తుంది. వెన్ క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ అంటే వ్యాపార అవసరాలకు బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ తీసుకుంటే మనకి వెన్ క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ అంటే వచ్చినప్పుడు కాంట్రా ఎదురుపొద్దు వస్తుంది. ఆ కేసు చూస్తే ఇన్ ద ఫస్ట్ సినారియో వేర్ క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ ద ఎంట్రీ విల్ బి, ఆల్రెడీ ఎంట్రీస్ వచ్చి ఉండాలంటే జర్నల్ ఎంట్రీస్, చిట్టాబద్దులు అంటాం, అవి వస్తేనే ఇది చేయగలం. ఎందుకంటే
ఇక్కడ మనకి క్యాష్ ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ మనం విత్డ్రా చేస్తాం. వ్యాపారంలోకి మనకి నగదు అనేది వస్తుంది. అంటే డెబిట్ ఈజ్ ఈక్వల్ క్రెడిట్. డెబిట్ మీన్స్ రిసీవింగ్ ఆస్పెక్ట్, క్రెడిట్ మీన్స్ గివింగ్ ఆస్పెక్ట్. ఈ రెండు గుర్తుండాలండి. అకౌంట్స్ ఏది చేసినా మనకి రెండే పాయింట్లు. డెబిట్ ఈజ్ ఈక్వల్ రిసీవింగ్, క్రెడిట్ ఈజ్ ఈక్వల్ గివింగ్. అంటే ఇక్కడ వ్యాపారంలోకి రిసీవింగ్ ఏంటి? క్యాష్. ఎవరు ఇస్తున్నారు మనకి? బ్యాంక్ ఇస్తుంది. అందుకే క్రెడిట్ మాట. ఓకే, క్యాష్ అకౌంటెటర్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అనేది ఎస్సెట్ కాబట్టి రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ బ్యాంక్ అనేది డొమెస్టిక్ పర్సన్ కాబట్టి ఓకే, ఇక్కడ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అందుకే క్యాష్ అకౌంటెటర్ టు బ్యాంక్ అకౌంట్. ఈ టైంలో మనకి విత్డ్రాన్ టైంలో కాంట్రా ఎంట్రీ వస్తుంది. వెన్ క్యాష్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనకి? మన దగ్గర వ్యాపారంలో వచ్చిన అమౌంట్ని తీసుకెళ్ళి మనం బ్యాంకులో జమ చేసినప్పుడు. రెండవది ఇప్పుడు ఏంటి? కాంట్రా ఎంట్రీ మనకు వ్యాపారంలో వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో దాచినప్పుడు, అంటే అప్పుడు కూడా చూద్దాం. వేరాస్ ఇన్ ద సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ క్యాష్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ద ఎంట్రీ విల్ బి సేమ్. ఇంతకుముందు అమౌంట్ మనకి తీసుకున్నాం కాబట్టి విత్డ్రా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అమౌంట్ వేస్తున్నాం. అంటే బ్యాంక్ అమౌంట్ తీసుకుంది కాబట్టి డెబిట్ ద రిసీవర్. మనకి ఇక్కడ చూస్తే పర్సనల్ అకౌంట్ అనేది గుర్తుకొస్తుంది. డెబిట్ ద రిసీవర్. రిసీవర్ అంటే బ్యాంక్ అనేవాడు డొమెస్టిక్ పర్సన్. బ్యాంక్ అకౌంటెటర్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ మీన్స్ ఇక్కడ ఎసెట్. క్యాష్ అనేది మనకి ఆస్తి కాబట్టి మనకి రియల్ అకౌంట్ సంబంధించిన ఫార్ములా డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. అంటే క్రెడిట్ టు క్యాష్ అకౌంట్, అమౌంట్ బయటకు వెళ్ళిపోతుంది. బ్యాంక్ అకౌంటెటర్ టు క్యాష్ అకౌంట్. అండ్ థర్డ్ కేస్, వెన్ చెక్ రిసీవ్డ్ అండ్ డిపాజిటెడ్ ఆన్ అనదర్ డే. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ అండి. మనకి చెక్కు అనేది ఒకరోజు వస్తుంది. ఎవరో ఇస్తాడు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, ఎట్ అవ్వచ్చు. అది ఆ రోజు మన దగ్గర ఉండిపోవచ్చు. అది తీసుకెళ్ళి మరుసటి రోజు డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఒక్కొక్కసారి మనల్ని సమ్లో ఇస్తుంటాడు. ఎగ్జాంపుల్, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కార్తీ అంటే బ్రాకెట్లో యాజ్ ద సేమ్ డే చెక్ డిపాజిటెడ్ అని చెప్తాడు. అప్పుడు ఎదురు పొద్దు రాదు, కాంట్రా ఎంట్రీ రాదు. ఎప్పుడు వస్తుందంటే మనకి వచ్చిన చెక్కు అదే రోజు కాకుండా మరుసటి రోజు డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే ఎదురు పొద్దు వస్తుంది. ఇదండి. దానికి కూడా మనకి చూడొచ్చు, వెన్ చెక్ రిసీవ్డ్ అండ్ డిపాజిటెడ్ ఆన్ ఎనదర్ డే. అంటే బ్యాంక్ అకౌంటెటర్ టు క్యాష్ అకౌంటెంట్. సేమ్ దీనికిలానే మనం ఎలా అయితే డిపాజిట్ చేస్తామో అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంకులో చెక్ డిపాజిట్ చేస్తాం కాబట్టి ఇలానే వస్తుంది. కాంట్రా ఎంట్రీ ఆఫ్టర్ రికార్డ్ ద ట్రాన్సాక్షన్ అండ్ ఇండికేషన్ విత్ సి. మనం ఏదైతే కాంట్రా ఎంట్రీ రాస్తామో అప్పుడు సి అనే అక్షరంతో లేదా సి అనే లెటర్తో ఇండికేట్ చేయాలి. ఓకే, ఇదేంటి మనకి థియరీ సంబంధించింది 3 కాలమ్ క్యాష్ బుక్కి. ఇప్పుడు ఫార్మేట్ చూద్దాం, అదేవిధంగా సమ్ చేద్దాం. ఏంటి ఎలా ఉంటుందో పరిస్థితి. ఇప్పుడు మనం ఒక సమ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్ తయారు చేసేటప్పుడు, మనం ప్రిపేర్ చేసేటప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్లో అబ్జర్వ్ చేయవలసిన పాయింట్స్ ముందు గుర్తుపెట్టుకోవాలి. 3 కాలమ్ క్యాష్ బుక్ అనేది క్యాష్ బుక్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఓకే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ మేక్ 3 కాలమ్ క్యాష్ బుక్ ఆఫ్ హెచ్బి ట్రేడింగ్ కంపెనీ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి 2000. అంటే ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి వస్తాయి మనకి అనేవి ఒకసారి చూద్దాం. అప్పుడు 3 కాలమ్ క్యాష్ బుక్లో ఈ రికార్డ్ చేద్దాం. 1/1/2001 క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో నగదు. 6000 అంటే క్యాష్ అనేది ఉంది కదండి, అంటే ఇది క్యాష్ ట్రాన్సాక్షన్స్ వస్తుంది. క్యాష్ అట్ బ్యాంక్ అంటే బ్యాంకు సంబంధించిన క్యాష్, సేమ్ ఇది కూడా 5000 5000 అంటే ఈ ట్రాన్సాక్షన్ వస్తుంది. నెక్స్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఏం చేశానంటే
కలర్ చేంజ్ చేశాను చూడండి, ఎందుకంటే 3 కాలమ్ క్యాష్ బుక్లో కాంట్రా ఎంట్రీ అనేవి కీలకం కాబట్టి నేను మార్చాను. జనవరి 2 2000, ఓకే. జనవరి 2 2000 క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంకు, అంటే క్యాష్ బ్యాంకు కనిపించినప్పుడు మనకు అది ఏ ట్రాన్సాక్షన్ ఉంది, కాంట్రా ఎంట్రీ ట్రాన్సాక్షన్. 4000 అంటే ఎదురు పొద్దు రాయాలి దీనికి. నెక్స్ట్ జనవరి 4 2000, ఓకే. పోస్టేజ్ ఎక్స్పెన్సెస్ 1000 అంటే పోస్టల్ ఖర్చులు, తపాలా ఎక్స్పెన్సెస్ అంటాం, తపాలా ఖర్చులు అంటాం తెలుగులో. అదేవిధంగా జనవరి 5 క్యాష్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్, సేమ్ అండి, ఇది కూడా కాంట్రా ఎంట్రీ మనకి 2000. నెక్స్ట్ 6th జనవరి 6 క్యాష్ పేడ్ టు కమల్, ఓకే. ఈ ట్రాన్సాక్షన్లోని కమల్ ఉన్నది, అదేవిధంగా క్యాష్ అనేది ఉంది అంటే వస్తుందండి, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, ఓకే. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, అదే డేట్న, అంటే క్యాష్ పేడ్ టు కమల్ అంటే కమల్ అనేవాడికి డబ్బులు మనం ఇచ్చాము, వాడు డిస్కౌంట్ ఇచ్చాడు. మనది 3 కాలమ్ క్యాష్ బుక్ కదండి, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, డిస్కౌంట్ కాలం కూడా ఉంటుంది. నెక్స్ట్ జనవరి 8 సాలరీస్ పెయిడ్ బై చెక్, అంటే చెక్ ద్వారా ఇక్కడ ఏదైతే సంస్థ ఉందో అది జీతాలు చెల్లించింది 1000, అదేవిధంగా వస్తుందన్నమాట ఈ పాయింట్ కూడా. నెక్స్ట్ జనవరి 10 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుజాత, సుజాత అనే ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది, అదేవిధంగా డిస్కౌంట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. జనవరి 5 రిసీవ్డ్ బై చెక్ ఫ్రమ్ మున్ని, మున్ని అనే అమ్మాయి దగ్గర నుంచి మనకి జనవరి 15న చెక్ వచ్చింది. ఆ చెక్ని తీసుకెళ్ళి నెక్స్ట్ డే అంటే ఎప్పుడో, అంటే నెక్స్ట్ ఎప్పుడైనా 16, 17, 18 ఎప్పుడైనా 16, 17, 18, 19 ఏ డేట్లో వేసినది కాంట్రా ఎంట్రీనే. అబోవ్ చెక్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్ ఎనీ థర్టీ, ఓకే. నెక్స్ట్ జనవరి 26 క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఓన్ పర్పస్, ఆఫీస్ కాదు, అంటే వ్యాపారం నిమిత్తం యూజ్ చేస్తే కాంట్రా ఎంట్రీ. ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడు, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ బై ఆఫీస్ యూజ్, అప్పుడు కాంట్రా ఎంట్రీ అది ఎదురుపొద్దు వస్తుంది ఆఫీస్ అవసరాలకు ఉపయోగిస్తే. ఇక్కడ ఆఫీస్ అవసరాలకు కాదండి, ఓన్ పర్పస్ అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో తన సొంతానికి డబ్బులు తీసేసుకొని వాడుకున్నాడు, వ్యాపారానికి వాడితేనే, ఏదైతే అమౌంట్ వ్యాపారానికి ఉపయోగిస్తేనే అది మనకి క్యాష్ ట్రాన్సాక్షన్, అదే ప్లస్ అదేవిధంగా మన కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఇక్కడ ఓన్ పర్పస్, ఎందుకంటే ఈ అమౌంట్ని సొంతానికి వాడుకున్నాడు కాబట్టి డ్రాయింగ్స్ సొంత వాడకాలు అంటాం, అక్కడ వస్తుంది. చూద్దాం జనవరి 29 రెంట్ రిసీవ్డ్, ఓకే. మనకి ఆస్తుల్లో రెంట్ ఇచ్చుకోవడానికి ఏదైనా బిల్డింగ్ ఉండొచ్చు, రెంట్ పే అంటే ఎవరో ఇచ్చాం రెంట్కి, వాళ్ళు మనకి రెంట్ ఇవ్వచ్చు మన వ్యాపార నిమిత్తం, అది కూడా వస్తుంది. ఇంకా జనవరి 31 ఇక్కడ రెడ్ ఇండికేషన్ ఇచ్చాను, కలర్ మార్చాను. సేల్స్ టు రాజు అంటే ఇది క్రెడిట్ సేల్స్ అండి, అరువు వ్యవహారాలు ఏమి ఇక్కడ రావు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఎంటర్డ్ ఇయర్, ఓకే. 1000 మనకి 3 కాలమ్ క్యాష్ బుక్లో క్యాష్ అనే పేరు గుర్తుపెట్టుకోండి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి, ఓకే. ఇప్పుడు ఈ పాయింట్స్ని లేదా ఈ ట్రాన్సాక్షన్స్ని మనం సమ్ రూపంలో చూద్దాం. చూస్తే కీ పాయింట్స్, ముందు సమ్ చేసేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, క్యాష్ రిసీప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ మెయిన్ అండి, ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. క్యాష్ రిసీప్ట్స్ అంటే డెబిట్ సైడ్ వస్తాయండి, క్యాష్ పేమెంట్స్ అంటే క్రెడిట్ సైడ్ వస్తాయి, ఇవే రాయాలండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాయాలి, అవి ఏంటంటే క్యాష్ రిసీప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. ఇక సెకండ్ పాయింట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎనీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ దిస్ బుక్. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే అరువు వ్యవహారాలు ఉన్నాయో, ఇప్పుడు సేల్స్ టు రామ్, పర్చేజ్ ఫ్రమ్ గీత, అవి రావండి. ఇక్కడ మనకి ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్సే తీసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఏదైతే క్యాష్ బుక్ తయారు చేసుకోవడం జరుగుతుందో చూద్దాం. ఈ పాయింట్స్ మనం పోస్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే 1/1/2000 అని చెప్పేసి ఒకే డేట్లో మనకి అమౌంట్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇది ఎలా పోస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వస్తే ఇది 3 కాలమ్ క్యాష్ బుక్ ఫార్మేట్ అండి. ఈ ఫార్మేట్ తీసుకొని సమ్ అనేది చేస్తాం, ఇలా తీసుకోవాలండి. 3 కాలమ్ క్యాష్ బుక్ ఆఫ్ హెచ్బి ట్రేడింగ్ కంపెనీని హెడ్డింగ్ తీసుకొని ఇక్కడ డేట్ వస్తుందండి, పర్టికులర్స్ వస్తుంది, అంటే పర్టికులర్స్ మీన్స్ క్యాష్ రిసిప్ట్స్, డెబిట్
ఏదైతే ఉందో డెబిట్ సైడ్ క్యాష్ రిసిప్ట్స్ వస్తుంది. లెడ్జర్ ఫోలియో ఏం అంటే ఇక్కడ నెంబర్స్ వస్తాయి, ఎన్ని పాయింట్స్ రాసుకున్నాం అది క్యాష్ మాట. క్యాష్ రిసిప్ట్స్ అయితే క్యాష్ కాలంలో వేస్తామండి. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఏమంటే బ్యాంక్ కాలంలో వేస్తాం. డిస్కౌంట్ అలౌడ్ అంటే మన క్యాష్ వచ్చినప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళకి డిస్కౌంట్ అలౌడ్ చేస్తాం కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ కాలం. ట్రిపుల్ కాలం అని క్యాష్ బుక్. క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ అంటే నగదు బ్యాంకు ఇచ్చిన డిస్కౌంట్. అదేవిధంగా తేదీ పర్టికులర్స్ వివరాలు ఎల్ఎఫ్ క్యాష్ బ్యాంక్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఒకటే చేంజ్ అవుతుందండి, ఎందుకంటే క్యాష్ పేమెంట్స్ ఇక్కడ నగదు వసూళ్ళు వేస్తాం డెబిట్లో, నగదు చెల్లింపులు క్యాష్ పేమెంట్స్ క్రెడిట్లో వేస్తాం. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ వస్తే మనకి ఇంకా ఈజీ మాట. అంటే క్యాష్ డెటార్ అయితే డెబిట్లో వేస్తాము, క్యాష్ క్రెడిట్ అయితే క్రెడిట్లో వేస్తాము. అది మీకు చెప్తుంటే సమ్ అర్థమవుతుంది. ప్రతిదీ మనం చూస్తే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే క్యాష్ ఎటువైపు డెబిట్ అయితే డెబిట్లో ఆ పాయింట్ రాయాలి, క్యాష్ క్రెడిట్ అయితే క్రెడిట్లో పాయింట్ రాయాలి. అంటే క్యాష్ రిసిప్ట్స్ క్యాష్ పేమెంట్స్ ఒకసారి చూద్దాం, చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి సమ్లో ఏం చెప్పాడు, 1/1/2000 క్యాష్ ఇన్ హ్యాండ్ 6000 క్యాష్ ఎట్ బ్యాంక్ 5000. ఇక్కడ అది పోస్ట్ చేద్దాం. అంటే బిజినెస్ ఏదైతే నిమిత్తమో మనకి ఆ అమౌంట్ దాచుకోవడం జరిగిందో అది మనకి డెబిట్లో వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఏది చెప్పలేదు. ఒక్కొక్కసారి ఇక్కడ బ్రాకెట్స్లో డెబిటర్ క్రెడిటర్ అని చెప్తుంటాడు క్లియర్గా, సిఆర్ అని చెప్తే మనకి క్రెడిట్లో వస్తుంది అప్ అండి. ఇక్కడ అలా ఏం చెప్పలేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకోవచ్చు. 1/1/2000 అది మనం చూస్తే సింపుల్గా దాన్ని ఏ విధంగా పోస్ట్ చేస్తామంటే టు సింపుల్గా టు ఓపెనింగ్ బ్యాలెన్స్, టు ఓపెనింగ్ బ్యాలెన్స్. సింపుల్గా చెప్పాలంటే టు ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఇది మనకి తెచ్చిన నిల్వ ఏదైతే వ్యాపారంలోకి తీసుకురావడం జరుగుతుందో అంటే అప్పటి వరకు మనకి ఉన్న మొత్తం మాట. ఆ మొత్తాన్ని చూద్దాం. క్యాష్ కాలంలో మనకి ఎంత అమౌంట్ చూపాలంటే ఇక్కడ చూసుకోండి, క్యాష్ ఇన్ హ్యాండ్ 6000 క్యాష్ ఎట్ బ్యాంక్ 5000. అంటే నగదు కాలంలో క్యాష్ కాలంలో 6000, అదేవిధంగా బ్యాంక్ కాలంలో 5000. ఇలా నోట్ చేయాలండి. ఫస్ట్ పాయింట్ క్లియర్. సింపుల్గా టు ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓకే, క్యాష్ అమౌంట్ 6000 బ్యాంక్ అమౌంట్ 5000. చూడండి అవే కదా ఇక్కడ పాయింట్ మనకి. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ కాలంలో 6000 క్యాష్ అట్ బ్యాంక్ కాలంలో 5000. అయితే బ్రాకెట్స్లో సిఆర్ అని చెప్తే అప్పుడు క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి ఇటు సైడ్. నెక్స్ట్ డేట్న ఏం జరిగిందో చూద్దాం. ఓకే, నెక్స్ట్ డేట్లోని మనకి క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. సెకండ్ ఏం జరిగిందంటే కాంట్రా ఎంట్రీ. ఇక్కడ క్యాష్ అని ఉంది, ఇక్కడ బ్యాంక్ అని ఉంది. బ్యాంక్కి వెళ్ళి వ్యాపారస్తుడు నగదును తీసుకున్నాడు అంటే 4000. మన కాంట్రా ఎంట్రీ కదండి, కాంట్రా ఎంట్రీలో చూడండి వెన్ క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అంటే నగదుని తీసుకోవడం జరిగింది. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ క్యాష్ డెటార్ అయింది కాబట్టి అప్పుడు టు బ్యాంక్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే డబ్బులు మనకు వస్తున్నాయి ఎందుకంటే బ్యాంక్కి వెళ్ళి క్యాష్ని విత్డ్రా చేశాడు, అందుకే ఇక్కడ క్యాష్ రిసీప్ట్స్ అని చెప్పా. ఇప్పుడు ఇది మనకి సింపుల్ పోస్టింగ్ ఏంటంటే డేట్ ఎప్పుడైతే డేట్ తీసుకోవాలి, సేమ్ తీసుకున్న తర్వాత టు ఏదైతే జరిగిందో ఇక్కడ ఇప్పుడు 2తో ఇండికేట్ చేయాలి. 2 అని చెప్పేసి తీసుకొని క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ రిసీవింగ్ అవుతుంది మనకి విత్డ్రాన్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ విత్డ్రా అనమాట. క్యాష్ అకౌంట్ డెటార్ అయ్యింది. అప్పుడు డెటార్ సైడ్ సింపుల్గా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి తీసుకోవాలండి. తీసుకొని అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ కూడా తీసుకోవాలి. ఎంత వాడు మనకి బ్యాంక్ నుంచి తీసుకోవడం జరిగింది విత్డ్రా
రూపీస్ 4,000 రూపీస్ని తీసుకోవాలి 4,000 అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ మనకి ఆ అమౌంట్ని ఇండికేట్ చేయమని చెప్పాను కదా, సి అని చెప్పేసి ఇక్కడ సి అని పెట్టుకోండి. కాంట్రా ఎంట్రీకి ఎదురు పొద్దుకి సి అనే ఇండికేషన్ చూపించడం జరిగింది ఇక్కడ షీ అని చెప్పేసి. ఓకే, దీనికి మీకు అర్థం అవడానికి సికి నేను బోల్డ్లో పెడుతున్నాను చూడండి, సి అని చూపించాలన్నమాట. దీని కాంట్రా ఎంట్రీ అయితే టు బ్యాంక్ అని వచ్చినప్పుడు క్యాష్ కాలంలో ఎంటర్ చేయాలి. అర్థమవుతుందండి, క్యాష్ కాలంలో ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ దాని అపోజిట్ డైరెక్షన్లో మనం చూస్తే ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్లో అదేవిధంగా చూస్తే ఇక్కడ మనం రాయాలి. ఈ విధంగా రాయాలండి. అట్ సైడ్ టు బ్యాంక్ వచ్చినప్పుడు అపోజిట్ డైరెక్షన్లో డేట్ వేసుకుని ఫస్ట్ 2/1/2000. ఇక్కడ మనకి 2/1/2000లో స్ట్రైట్ ఫార్వర్డ్లో ఇక్కడ డెబిట్లో అయితే 2 అని, క్రెడిట్ సైడ్ అయితే బై అని చెప్పేసి బై క్యాష్ అకౌంట్ అని రాయాలండి. ఓకే, సేమ్ దీన్ని కూడా మనం సి అని దాని అపోజిట్ డైరెక్షన్లో చూపించాలి. సి అని చూపించి సేమ్ నేను మీకు హైలైట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్యాష్ కాలంలో అమౌంట్ నోట్ చేయకూడదండి. ఎక్కడ నోట్ చేయాలి మనం? సింపుల్గా ఇక్కడ బై క్యాష్ వచ్చినప్పుడు ఇటు సైడ్ నోట్ చేయాలి అమౌంట్. హౌ మచ్ అమౌంట్? 4,000. చూడండి, ఇది మనకి సంబంధించిన కాంట్రా ఎంట్రీ. దీన్ని కాంట్రా ఎంట్రీగా పరిగణిస్తున్నమాట. కాంట్రా ఎంట్రీ అనేది మనకి ఈ విధంగా రావడం జరిగింది మనం చూస్తే. నెక్స్ట్ ఏదైతే ఉందో అది చూద్దాం. చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను నేను. డేట్ సి రైట్. అదేవిధంగా డేట్ థర్డ్ చూద్దాం. థర్డ్ అంటే బిజినెస్ అనేది ఆ రోజు ఏం జరగలేదండి. 4th 1 ఇక్కడ 4th 1 చూస్తే మనకి January 4th పోస్టల్ ఎక్స్పెన్సెస్ ఆర్ పోస్టేజ్ ఎక్స్పెన్సెస్ 1000. అంటే ఎక్స్పెన్సెస్ జరిగాయండి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ జరిగినప్పుడు పోస్టల్ ఎక్స్పెన్సెస్ 1000 రూపీస్. మనకి అమౌంట్ క్యాష్ రిసిప్టా క్యాష్ పేమెంట్ అని చూసుకోవాలి. ఇక్కడ మనకి క్యాష్ పేమెంట్ ఏంటి? పోస్టల్ ఎక్స్పెన్సెస్ మనం ఖర్చులు చెల్లిస్తున్నాం అన్నమాట. ఖర్చులు చెల్లించినప్పుడు సేమ్ డేట్ తీసుకోవాలి. అంటే థర్డ్ బిజినెస్ జరగలేదన్నారు కాబట్టి 4th 1/2000 అని చెప్పి బై పోస్టల్ ఛార్జెస్ అది చూపిస్తే సరిపోతుందండి. అంటే బై చెక్గా కాదు, క్యాషే కాబట్టి 1000 అంతే అండి. క్లియర్. ఇలా మనకి చూపించడం జరిగింది అన్నమాట పోస్టల్ ఛార్జెస్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డేట్ పోస్టల్ ఛార్జెస్ తర్వాత 5th మళ్ళీ క్యాష్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్. చూడండి, క్యాష్ బ్యాంకు కాంట్రా ఎంట్రీ 5th క్యాష్ డిపాజిటెడ్ అట్ బ్యాంక్. క్యాష్ డిపాజిట్ చేస్తే ఏంటి అంటే వెన్ ఇన్ ద సెకండ్ ఎగ్జాంపుల్ క్యాష్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్. అంటే వ్యాపారంలోనే బాగా డబ్బులు ఉన్నప్పుడు అవి తీసుకెళ్ళి మన బ్యాంకులో వేస్తే బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. అంటే ఇది విత్డ్రా ఆల్రెడీ అయ్యింది ట్రాన్సాక్షన్ చెప్పా. ఇది డిపాజిట్, మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తాం. అంటే పేమెంట్ మాట. సింపుల్గా చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో మనం వేసాం అన్నమాట, డిపాజిట్ చేస్తే బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. అంటే పేమెంట్ అవుతుంది బ్యాంక్ని. సింపుల్గా 5th 1/2000 అని చెప్పేసి ఇక్కడ బై బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ క్రెడిట్ అవుతుంది కాబట్టి క్యాష్ పేమెంట్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి బై బ్యాంక్ అకౌంట్
అని చెప్పేసి ఇలా రాయాలండి. అదే స్ట్రైట్గా కాంట్రా ఎంట్రీ కాబట్టి మనం ఇక్కడ సితో ఇండికేట్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్ అన్నాను కాబట్టి అమౌంట్ని ఇక్కడ పోస్ట్ చేయాలి. బ్యాంక్ హౌ మచ్ అమౌంట్ డిపాజిట్ చేస్తాం మనం ఇక్కడ 2000 రూపీస్. 2000 అంటే ఇక్కడ బ్యాంక్ అని రాసింది కాబట్టి ఇక్కడ 2000 అని చూపించాలి. ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక్కడ కూడా సేమ్ మనం స్ట్రైట్గా వచ్చేసి డేట్ తీసుకోవాలంటే 5th 1 2000. నెక్స్ట్ దాని అపోజిట్ డైరెక్షన్లో అక్కడ బై బ్యాంక్ వచ్చింది కాబట్టి టు బ్యాంక్ అని చెప్పేసి తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ అని క్యాష్ అకౌంట్ అంటే అపోజిట్ డైరెక్షన్లో క్యాష్ అకౌంట్ అంటే దీని అర్థం ఏంటంటే క్యాష్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేసాం అంటే బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే సంస్థకు వచ్చేస్తే డెబిట్ చేయవలను, సంస్థ నుంచి పోయేస్తే క్రెడిట్ చేయవలను. అందువల్ల ఎవరు తీసుకుంటున్న డెబిట్ ద రిసీవర్ డొమెస్టిక్ పర్సన్. బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అంటే నగదు క్రెడిట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని చెప్పేసి క్యాష్ కాలంలో వేయాలి. ఇటు సైడ్ మనకి టు క్యాష్ అని వచ్చింది కాబట్టి బ్యాంక్ కాలంలో వేయాలి. అదే అమౌంట్ 2000. ఇదండి. ఇప్పుడు కాంట్రా ఎంట్రీ అని చెప్పాను కదా, కాంట్రా ఎంట్రీ కాబట్టి మనకి సితో ఇండికేట్ చేస్తాం. తెలుగు మీడియం వాళ్ళు ఏ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదండి మనకు సంబంధించిన ఇప్పుడు పాయింట్స్ ఎంటర్ చేయడం జరిగింది. అదేవిధంగా 6th పాయింట్, క్యాష్ పెయిడ్ టు కమల్ 500 రూపీస్, డిస్కౌంట్ రిసీవ్డ్ 50 రూపీస్. ఇది చాలా ఈజీ పాయింట్ అండి. కమల్ అనే వ్యక్తికి డబ్బులు పేమెంట్ చేసాం, మనం ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చేసాం. మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే 50 రూపీస్ డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి పాయింట్ ఇచ్చినప్పుడు మీరు ఏమీ ఆలోచించవద్దు. డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం ఇటు సైడ్ ఉంది అంటే షార్ట్కట్ చెప్తున్నాను. డిస్కౌంట్ రిసీవ్డ్ కాలం మీరు ఇటు సైడ్ ఉంది, క్రెడిట్ సైడ్. అప్పుడు ఇక్కడికి వస్తారు, సింపుల్గా ఏదైతే తేదీ అయితే ఉందో తీసుకుంటారు. డేట్ 6th జరిగింది. 6th క్యాష్ పెయిడ్ టు కమల్. పేమెంట్ ఇది, పెయిడ్ అంటే పేమెంట్. ఎవరికి పే చేశారు? కమల్కి పేమెంట్ కాబట్టి బై కమల్ అని చెప్పేసి వాడికి క్యాష్ పేమెంట్ చేశారు కాబట్టి క్యాష్ కాలంలోకి తీసుకొని వాడికి ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. 500 చూపించాలి. ఇప్పుడు డిస్కౌంట్ కాలం వచ్చేసరికి వాడికి మనకి ఎంత ఇచ్చాం? డిస్కౌంట్ రూపంలో 50 రూపీస్ ఇచ్చాం. 50 రూపీస్ ఇక్కడ తీసేసుకోవడం, అంతే, అయిపోయింది. ఎందుకంటే సింపుల్ అండి. ఇక్కడ మనకి వాడికి ఏం చేసామంటే ఆ పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. వాడికి పే చేసాం కాబట్టి ఇలా చూపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ January 8th సాలరీస్ పెయిడ్ బై చెక్. అంటే సాలరీస్ అనేది జీతాలు అక్కడ ఉన్న మనకి ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది 1000 రూపీస్ చెక్ ద్వారా. త్రూ చెక్ మాట, త్రూ చెక్ అని చెప్పినప్పుడు బ్యాంక్ కాలంలో తీసుకోవాలి. 8th అంటే సాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్. డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అంటే నామినల్ అకౌంట్ రిలేటెడ్. January 8th సేమ్ ఇక్కడ మళ్ళీ January 8th కాబట్టి సింపుల్గా 8th January 2000 అని చెప్పేసి చెక్ ద్వారా కాబట్టి సింపుల్గా బై సాలరీస్ అకౌంట్ అని చెప్పి ఎంతైతే అమౌంట్ మనకి ఉందో చెక్ ద్వారా అన్నాడు కాబట్టి ఆ కాలంలో హౌ మచ్ అమౌంట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? సాలరీస్ పెయిడ్ బై చెక్ 1000. ఇక్కడ 1000 మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏం జరిగిందంటే సాలరీస్ అయిపోయిన తర్వాత January 10th క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుజాత. ఇక్కడ రిసీవ్డ్ అండ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుజాత 900, డిస్కౌంట్ అలౌడ్ 100. సింపుల్గా చెప్పాలంటే క్యాష్ రిసీవ్డ్ అంటే క్యాష్ రిసీప్ట్ మాట ఈ పేమెంట్ అంటే మనకు వస్తుంది అమౌంట్. January 10th సింపుల్గా రిసీప్ట్ కాబట్టి చూసేయండి, ఇప్పుడు ఈజీగా రాసుకోండి. 10th January చూసుకుంటే టు సుజాత
అని చెప్పేసి హౌ మచ్ అమౌంట్ మనకి సుజాత నుంచి ఎంత అమౌంట్ రావడం జరిగిందండి. సుజాత నుంచి 900 రావడం జరిగింది. వాడికి డిస్కౌంట్ ఏమైనా ఇచ్చామా, 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. 100 ఇలా చూపిస్తే సరిపోతుంది. చిన్న అడ్జస్ట్మెంట్ ఉందండి, కాలం అడ్జస్ట్మెంట్ ఇక్కడ చిన్న. ఓకే, ఎనీవే 100 మాట. ఓకే, రైట్, 100 చూపించడం జరిగింది. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రైట్, నెక్స్ట్ ఏమైంది, 15th January 15th రిసీవ్డ్ బై చెక్ ఫ్రమ్ మున్ని అనే అమ్మాయి దగ్గర నుంచి మనకి చెక్ రిసీవ్డ్ మాట. అంటే క్యాష్ బదులు చెక్ వచ్చింది, అంటే రిసీవ్డ్ అని గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇది కూడా మనకి సింపుల్గా ఫస్ట్ డే వచ్చింది, నెక్స్ట్ ఎప్పుడో డిపాజిట్ చేసింది. ఇది కూడా కాంట్రా ఎంట్రీ అని చెప్పా. ఇక్కడ ఏం చేయాలి మనం అంటే సింపుల్గా టు మున్ని అకౌంట్ అని రాసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ. ఎందుకంటే మనకి రావడం జరిగింది టు మున్ని అకౌంట్ అని రాసుకోవాలి. చూద్దాం డేట్ ఎప్పుడండి, మనకి ఎప్పుడు వచ్చింది మున్ని దగ్గర నుంచి 15th January 15th అని చెప్పేసి ఇక్కడ టు మున్ని అకౌంట్. మనకి ఇదే రోజు వచ్చుంటే బ్రాకెట్లో మనకి సింపుల్గా ఒకటే చెప్పను, అమౌంట్ ఇదే రోజు వచ్చి చెక్ అదే రోజు డిపాజిట్ చేస్తే 2000 రూపీస్ మనం బ్యాంక్ కాలంలో చూపాలి. నెక్స్ట్ రోజు కాంట్రా ఎంట్రీ ఉంది కాబట్టి క్యాష్ కాలంలో వచ్చిన చెక్ అదే రోజు కాకుండా మరుసటి రోజు వేస్తున్నాం కాబట్టి మున్ని అకౌంట్ అని చెప్పి క్యాష్ కాలంలో 2000 చూపించాలి. ఎందుకంటే మన దగ్గరే చెక్కు ఆ రోజు కుళ్ళిపోయింది, తర్వాత తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తున్నామండి. అర్థమవుతుందా? అందువల్ల ఇక్కడ మనం చూపించడం లేదు. నెక్స్ట్ డే కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఎలానంటే సింపుల్గా వచ్చిన చెక్ అదే రోజు కాకుండా మరుసటి రోజు డిపాజిట్ చేస్తే వెన్ చెక్ రిసీవ్డ్ అండ్ డిపాజిటెడ్ ఆన్ ఎనదర్ డే బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. మన దగ్గర ఉన్న చెక్ని తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తుంది కాబట్టి టు క్యాష్ అని వచ్చింది కాబట్టి ఇటు సైడ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తే ఇక్కడ మనకి ఇక్కడ 15th 1/2000 అని చెప్పేసి తీసుకొని సేమ్ ఇక్కడ కూడా సింపుల్గా బై బ్యాంక్ అకౌంట్ ఏదైతే డిపాజిట్కి రాసామో అదేవిధంగా తీసుకొని కాంట్రా ఎంట్రీ కాబట్టి ఇక్కడ సింపుల్గా సి అని ఇండికేట్ చేయమని చెప్పానండి. సి సేమ్ అమౌంట్ వచ్చేసరికి హౌ మచ్ అమౌంట్ ఏదైతే మనకి అక్కడ మున్ని దగ్గర నుంచి వచ్చిన 2000 చెక్ ఉందో క్యాష్ కాలంలో చూపిస్తుంది, క్యాష్లోనే. అదేవిధంగా మీరు స్ట్రైట్గా చూస్తే టు క్యాష్ అకౌంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే క్యాష్ని మన దగ్గరే పెట్టుకున్నారు. నెక్స్ట్ డిపాజిట్ చేసాం కాబట్టి తీసుకెళ్ళే చెక్ని ఆ అమౌంట్ని మనకి ఈ కాలంలో చూపించడం జరిగింది. మున్ని దగ్గర నుంచి ఎంత డబ్బులు అయితే వచ్చాయి మనకి మున్ని 2000 రూపీస్, ఆ 2000 రూపీస్ని ఇలా బ్యాంక్ కాలంలో చూపించడం జరిగింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ డే మన దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర చూపించుకున్నాం, మన దగ్గర ఉన్నట్టు. అది తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసింది కాబట్టి ఇలా పోస్ట్ వస్తుందండి. మీరు చూసుకోవాలి. చూడండి అమౌంట్ 2000 నేను ఇక్కడ చూపించడం జరిగింది బై బ్యాంక్ అన్నాను కాబట్టి క్యాష్ కాలంలో. ఓకే, సరిపోయింది. చూసుకోండి, ఇక్కడ బ్యాంక్ వస్తే ఇక్కడ క్యాష్ వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ అండి. సింపుల్గా ఇక్కడ క్యాష్ ఉంటే బ్యాంక్ కాలంలో వేయాలి. ఇదే ఎదురు పొద్దు దగ్గర మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ 15th అయిపోయింది, 22 కూడా మనం అయ్యనమాట. డేట్ చూసుకొని డేట్ చేంజ్ చేస్తున్నాను, 22 తీసుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ నెక్స్ట్ డే కదా మనకి
పోస్ట్ అయింది 22. నెక్స్ట్ ఏం జరిగింది, రెంట్ రిసీవ్డ్ జనవరి 29న రెంట్ రిసీవ్డ్. ఎవరో అమౌంట్ మనకి ఇవ్వాలి, రెంట్ మనకి వచ్చింది. రెంట్ రిసీవ్డ్ అంటే రిసీవ్ పేమెంట్ కదా, క్యాష్ రిసీవ్డ్ కదా. సింపుల్గా డేట్, ఎప్పుడైతే డేట్ తీసుకోవడం జరిగిద్దో రెంట్ రిసీవ్డ్ అంటే జనవరి 29th. సింపుల్గా 29/1/2000 అని చెప్పి రెంట్ రిసీవ్డ్ కాబట్టి అమౌంట్ మనకు వస్తుంది. ఇది ఇన్కమ్ మాట. మనకి రెంట్ రిసీవ్డ్ అంటే రెంట్ అకౌంట్ అని చెప్పేసి హౌ మచ్ అమౌంట్ ఎంత వచ్చింది వాడి దగ్గర నుంచి 500 ఇవ్వడం జరిగింది. బై చెక్ అంటే బ్యాంక్ కాలంలో వేయాలి. ఇక్కడ క్యాష్ ఇచ్చాడు కాబట్టి 500. ఇదండి, ఇలా పోస్ట్ చేయడం జరిగింది అన్ని పాయింట్లు. ఒకసారి చెక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అదేవిధంగా జనవరి 31 సేల్స్ టు రాము, ఇది రెడ్ ఇండికేట్ చేశాను. ఏదైనా టైటిల్స్ ఇచ్చినా ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఆరు వ్యవహారాలు మనకి ఇందులో రాదు. అంటే ముందు బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇవి ఈజీగా చేయొచ్చండి. అది నేను చెప్పేది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈజీగా చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ట్రాన్సాక్షన్ మనం చూస్తే ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూద్దాం అక్కడ పరిస్థితి ఏంటనేది చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మనం ఇక్కడ డ్రా చేయాలండి మనం, ఎందుకంటే రెండు వైపులా సమానంగా మనకి క్యాష్ కాలం నుంచి ఇలా క్యాష్ కాలము డిస్కౌంట్ కాలం కలుపుతూ ఇలా తీసుకోవాలి ఒకటి. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ క్యాష్ కాలం సరి సమానంగా కలుపుతూ ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మనం క్యాష్ కాలం నగదు కాలం కలుపుతూ ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎందుకంటే బోత్ సైడ్స్ సమానంగా తీసుకొని ఈ హైయెస్ట్ అమౌంట్ ఉంది ముందు టోటల్ చేసుకోవాలండి. ఇక్కడ ఏ కాలమ్స్ హైయెస్ట్ అమౌంట్ ఇండికేట్ చేస్తున్నాయి చూస్తే మనకి కాలిక్యులేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటూ చేద్దాం. ఫస్ట్ కాలిక్యులేటర్ తీసుకుందాం. అంటే డిగ్రీకి అయితే కాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు, మనకి ఇంటర్మీడియట్కి మనం కాలిక్యులేటర్ యూజ్ చేయడానికి అవదండి. ఫస్ట్ డెబిట్ సైడ్ ఏవైతే ఉందో డెబిట్ సైడ్ హైయెస్ట్ అమౌంట్ ఉందా, క్రెడిట్ సైడ్ హైయెస్ట్ అమౌంట్ ఉందా అని చూసుకోవచ్చు. ఇలా ఈజీగా తెలిసిపోతుంది మనకి. క్యాష్ కాలం చూస్తే 6000, 4000, 2000, 500, 900 ఇటు సైడ్ పాయింట్స్ అండి. ఇటు సైడ్ వచ్చేసరికి 1000, 2000, 500, 2000 అంటే చిన్న అమౌంట్స్ ఉన్నాయి. ఇటు సైడే క్యాష్ కాలంలోనే హైయెస్ట్ అమౌంట్ ఉంది. సరే చూద్దాం, టోటల్ చేద్దాం. 6000 ప్లస్ నెక్స్ట్ 4000 ప్లస్ 900 ప్లస్ 2000 ప్లస్ 500, 25. హౌ మచ్ అమౌంట్ 13,000, 1400 అంటే హైయెస్ట్ అమౌంట్ ఏదైతే ఇక్కడ మనకి ఉందో 13,400. 13,400ని మనం ఇక్కడ చూపడం జరిగిందండి. 13,400 హైయెస్ట్ అమౌంట్ అన్నమాట. సేమ్ అదేవిధంగా క్యాష్ డెబిట్లో క్యాష్ హైయెస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి 13,1400 అని చెప్పేసి చూపడం జరిగింది. 13,1400 అని చెప్పి ఇటు సైడ్ తక్కువ ఉంది, ఇటు సైడ్ తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అమౌంట్ అనేది చూద్దాం. 13,1400లో క్రెడిట్ సైడ్ హౌ మచ్ అమౌంట్ ఎంత తక్కువ ఉందంటే 1000 ప్లస్ 2000, 3,500. 3,500 ప్లస్ 3,500 ప్లస్ 2000 తీసుకుంటే హౌ మచ్ అమౌంట్ 5,500. అంటే 5,500 ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే సింపుల్గా మనకి 5,500 తీసేస్తే సరిపోతుంది. 13,1400 మైనస్ 5,500 హౌ మచ్ డిఫరెన్స్ 7,900. ఇక్కడ 7,900ని తీసుకోవాలి. 7,900 అంటే ఈ క్యాష్ కాలం ఈక్వల్ అవ్వాలంటే మన ఫార్ములా డెబిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అండి. అప్పుడు దీని స్ట్రైట్ ఫార్వర్డ్ అమౌంట్ ఎంతైతే తక్కువ ఉందో దాన్ని స్ట్రైట్గా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్
అని రాస్తే సరిపోతుందండి. అంటే తేల్చిన నిల్వ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఇయర్ అంటే మంత్ ఎండింగ్, ఏ ఇయర్లో ఉందో ఆ మంత్ ఎండింగ్ 31st January 2000 మనకి ఇలా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసుకోవాలి. అదేవిధంగా ఇది నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్, నెక్స్ట్ మంత్కి తర్వాత నెలకి స్టార్టింగ్కి నిల్వగా మనకి చూపించడం జరుగుతుంది. అప్పుడు ఇదే విధంగా ఇటు సైడ్కి వచ్చేసరికి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని వస్తుందండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇక్కడ మనం అంటే ఇది తేల్చిన నిల్వ, ఇది నెక్స్ట్ మంత్కి మనం తెచ్చుకున్న నిల్వ అండి. నెక్స్ట్ మంత్కి తెచ్చుకున్న నిల్వ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని వస్తుంది. అమౌంట్ కూడా మీరు సింపుల్గా చూస్తే ఇక్కడ ఏదైతే తేల్చిన నిల్వ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం తీసుకోవడం జరిగింది 7,900. అంటే లాస్ట్ టైం రిసిప్ట్స్లోంచి పేమెంట్స్ తీసేగా మనకి మిగిలిన నిల్వ ఇక్కడ చూపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బ్యాంక్ కాలమ్స్ చూద్దాం. బ్యాంక్ సైడ్ చూస్తే 5,000, 2,000, 2,000 అంటే సేమ్ ఇది కూడా హైయెస్ట్ మనకి చూస్తే డెబిట్ ఉంది 5, 2, 2 మనం కలిపితే మొత్తం 9,000 ఇక్కడ చూపించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ కూడా 9,000 చూపించడం జరుగుతుంది. ఓకే, 5, 6, 7, 8, 9 ఓకే 9,000, 9,000 ఓకే. డిఫరెన్స్ ఇక్కడ మనకి 4, 5, 5,000 అంటే 9,000లోంచి 5,000 తీసేస్తే మనకి 4,000 అంటే మిగిలిన బ్యాలెన్స్ 4,000 రూపీస్ ఇక్కడ చూపిస్తే మనకి క్లియర్గా కౌంట్ అయిపోతుందండి. 4, 4, 8, 9 అంటే 9,000. సింపుల్గా సేమ్ మిగిలిన నిల్వ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ 4,000 చూడండి మనకి ఇలా వస్తుందండి. బై తేల్చిన నిల్వ టు తెచ్చిన నిల్వ సేమ్. అంటే మనకి బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలండి. ఉంటే ప్రతిదీ ఇలా చేస్తే మనకి 10 మార్క్స్ వస్తాయండి ఎగ్జామ్లో. చూడండి ప్రతి పాయింట్ నేను ఎంటర్ చేశాను. ఇక్కడ వన్స్ అగైన్ ఏ పాయింట్స్ తీసుకుంటే ఏంటి అనేది మనకి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. మీరు ఫాలో అవ్వండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సార్ పలానా ప్లేస్లో మాకు అర్థం కాలేదు ఒకసారి చెప్పండి. అంటే క్యాష్ రిసీప్ట్స్ అంటే ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్, డబ్బులు మనకు వస్తే నగదు వస్తే డెబిట్లో వేయాలండి, నగదు వెళ్ళిపోతే క్రెడిట్లో వేయాలి. ఈ విధంగానే మనకి ట్రిపుల్ కాల్మన్ క్యాష్ బుక్ అనేది రావడం జరుగుతుంది. ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకే, మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఎలాంటి క్లాసెస్ నేను చేసి పోస్ట్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక డౌట్ ఏదైనా ఉన్నట్లయితే మనకు పోస్ట్